Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షక దేవుళ్లకు ఉగాది శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారి యొక్క బ్యాలెన్స్ షీటు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, మనం ఈ బడ్జెట్ ఏ విధంగా ఈ సంవత్సరం ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాన్ని పరిశీలించడంలో ఈ పంచాంగ శ్రవణం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు బట్టి మనం దాన్ని ఈ సంవత్సరం ప్లాన్ చేసుకుంటే మరి జాగ్రత్తగా సక్సెస్ఫుల్గా మరి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కర్కాటక రాశి వారికి ఆదాయం 14 పాయింట్లు, వ్యయం ఓన్లీ 2 పాయింట్లు మాత్రమే ఉన్నది. సో దీన్ని బట్టి ఏంటంటే చాలా మిగులు బడ్జెట్తో ప్రారంభం అవుతుందన్నమాట. అంటే ఇది మామూలు విషయం కాదు. అంటే 16 అణాలు మన పూర్వకాలం లెక్క ప్రకారం ఉంటే కేవలం 14 అణాలు సంపాదన ఉంటే 2 అణాలు ఖర్చు అంతే. జస్ట్ ఒక చాలా సింపుల్ ఖర్చు మాట అంతే. ఒక 12 పాయింట్లు ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిగులు బడ్జెట్ ఉంటుంది. అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు సంపాదిస్తే కేవలం ఒక 30,000 మాత్రమే ఖర్చు అయ్యి సుమారుగా ఒక 70,000 మిగులుతుంది. సో ఈ కారణం వల్ల ఈ సంవత్సరం ఈ జాతకులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే గతంలో ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే ఏదన్నా ఒక పెద్ద ప్లాన్ వేసుకోవచ్చు. గృహం కట్టుకుందామా, ఇల్లు కట్టుకోవడం కానీ, పెళ్లి చేయడం కానీ, పిల్లల్ని విదేశం పంపడం కానీ, మొత్తం మీద ఫైనాన్స్ విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉన్నది. అంటే ఒక విధంగా ఎలా ఉంటుందంటే ఆదాయ వ్యయాలు బడ్జెట్ చేసినప్పుడు మన సంపాదన లేకపోయినా అప్పు రూపంలో కూడా పుట్టే అవకాశం ఉంది. అంటే రుణగ్రస్తులు అవ్వడం జరుగుతుంటుంది. ఆ విధంగా కావడం వల్ల కంప్లీట్గా మీరు మరి వచ్చిన ఆదాయాన్ని కంప్లీట్గా ప్లాన్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు చేసే ప్రయత్నం చేయక్కర్లేదు. సమయానికి మీ కష్టసాధ్యం ప్రకారం భగవంతుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఫైనాన్స్ పరంగా ఏమీ మీరు ఆదుర్దా పడవద్దు. మీకు జరగవలసినటువంటి అన్ని పనులు, మీరు బాధ్యత వహించవలసిన అన్ని కార్యక్రమాలు సజావుగా సాగే అవకాశం ఉంటుంది, నో డౌటు. ఇక రాజపూజ్యం అవమానం అంటే సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 6, అవమానం 6. అంటే ఈ రాజపూజ్యం అవమానం ఎందులో వస్తాయి? మనకి రావాల్సినటువంటి ప్రమోషన్ రాకపోయినా, ఉద్యోగం లేదన్నా మెమో వచ్చినా, లేదంటే డిగ్రేడ్ అయినా, ఉద్యోగంలో సస్పెండ్ అయినా అది అవమానం. అదే రాజకీయ నాయకులకి వాళ్ళు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా అవమానమే, పోటీ చేసిన తర్వాత నెగ్గకపోయినా అవమానమే. సో ఈ విధంగా బాగా పాపులర్ అయిన నాయకుడికి తక్కువ మెజారిటీ వచ్చిన అవమానమే. సో ఈ కారణం వల్ల మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ కంపల్సరీగా వాళ్ళకి సక్సెస్ అన్నది 100% సమానంగా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భయం లేకుండా 100% మీ ప్రయత్నం మీరు చేయడం వల్ల విజయ అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. అంటే అధికారులకు మరి ఓవర్ ప్రమోషన్ కాకుండా సాధ్యమైనంత వరకు ఒక మాదిరి ప్రమోషన్ రావడం, అలాగే ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళకి మరి ఓవర్ బంపర్ మెజార్టీ కాకుండా బొటాబొటిగా తక్కువ మెజార్టీతో గట్టెక్కే అవకాశం ఉంది. మరి ఆర్థిక వనరులు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి 14-2 కాబట్టి కంపల్సరీగా మరి రాజకీయ నాయకులకు కూడా విజయ అవకాశాలు పుష్కలంగా ఈ రాశి వారికి ఉన్నాయి. సో ఈ బ్యాలెన్స్ షీట్ పక్కన పెట్టుకుంటే మరి రేపు ఏప్రిల్ 9 నుంచి మనకి ఉగాది ప్రారంభం అవుతుంది. సో ఉగాది 9వ తారీఖు నుంచి 30వ తారీఖు ఏప్రిల్ వరకు కూడా గురువు దశమ స్థానంలో ఉంటూ మరి మే 1వ తారీఖు నుంచి 11వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే 11వ స్థానంలో వచ్చినటువంటి గురువు 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 11వ స్థానాన్ని శుభపరచడం జరుగుతుంది. అంటే యాక్టివేట్ అవుతాయి ఈ 3 భావాలు. అంటే మీ యొక్క కామ త్రికోణం యాక్టివేట్ అవుతుంది. అంటే కామ త్రికోణం అంటే మీ యొక్క కోరికలు, మీ యొక్క ఆశయాలు నెరవేరే అవకాశం ఉంది.
అలాగే వివాహానికి సంబంధించినటువంటి భావం కూడా సప్తమం 3 కాబట్టి కంపల్సరిగా వివాహ ప్రయత్నాలు దానికి సంబంధించిన కార్యక్రమాలు నెరవేరుతాయి. అంటే 3, 7, 11 భావాలు యాక్టివేట్ అవుతాయి. 11వ భావంలో గురువు రావడం వల్ల ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే షష్ఠ మరి 6, 9 భావాలు రాణిస్తాయి. అంటే 6వ భావం అంటే ఉద్యోగం, ప్రమోషను, రుణ ప్రయత్నాలు, ఆరోగ్యం ఇవన్నీ మీకు అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి 9వ భావం అంటే విదేశ విద్య, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక చింతన, పుణ్యక్షేత్రాలు దర్శించడం ఇవన్నీ కూడా కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి మంచి పొజిషన్లో ఉన్నాడు. అంటే 9 నుంచి 11 3వ భావం కాబట్టి కంపల్సరీగా 9వ భావ ఫలితాలు ఎక్కువ శాతం ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఈ 6వ భావ ఫలితాలు కూడా కొంతవరకు అనుకూలంగానే ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే ఈ 2 విషయాలు బాగున్నాయి. మరి తన యొక్క ఈ 3, 7, 11 కంపల్సరీగా వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో చాలా కాలంగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అవి మీకు ఈ సంవత్సరం ఫలించే అవకాశం ఉంది. మొత్తం మీద గురువు చాలా అనుకూలంగా ఉంటాడు మీకు మే 1వ తారీఖు నుంచి. ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు జాస్టీజ్గా మరి మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది 4, 8, 12. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఎవరైనా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాళ్ళు కొద్దిగా వాళ్ళ బాధ్యతలు పూర్తిగా తీరిన తర్వాత వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటే ఉన్న ప్లేస్ నుంచి చేంజ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా మీరు ఉన్న ప్లేస్ విడిచిపెట్టి వేరే ప్లేస్లోకి మారడం జరుగుతుంది. అది ఆధ్యాత్మిక కేంద్రమా, లేదంటే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమా, లేదంటే ఏదన్నా ప్రశాంతమైనటువంటి దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేస్ అన్నది మీ యొక్క స్థాయిని బట్టి మీరు చేసే పనులను బట్టి రావడం జరుగుతుంది. బట్ ఏదైనా తప్పనిసరిగా ఈ రాశి వారు ప్రశాంతమైన జీవితం కోసం వేరే ప్రాంతానికి మారడం జరుగుతుంది. అది కేవలం బాధ్యతలు తీరిపోయిన వాళ్ళకి మాత్రమే, అది ఏదో సంబంధం లేదు. ఏదైతే బాధ్యతలో ఉన్నారో ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా మరి కొంత దూర ప్రాంతం వెళ్ళి ఉద్యోగం చేయడం కానీ, గృహానికి దూరంగా వాళ్ళ కర్తవ్యం నిర్వహించడం కానీ, చాలా వరకు సుఖాలకి సౌఖ్యాలకి ఆనందంగా దూరంగా ఉంటూ ఏదో దూర ప్రాంతంలో ఉద్యోగ నిర్వహణ చేసే అవకాశం అది ఉంటుంది. బట్ ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ సౌకర్యాలకి దూరం అవ్వాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఏంటంటే మోక్ష త్రికోణం అనేది బాధ్యతలు తీరిపోయిన వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో ఉన్నవాళ్ళు కష్టపడవలసి ఉంటుంది. ఇక 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు అంటే ధర్మ త్రికోణాన్ని రాహు యాక్టివేట్ చేయడం వల్ల మరి రాహు ఇండీసెంట్ ప్లానెట్ అవ్వడం వల్ల అనవసర ఆలోచనలు, వ్యసనాల మీదకి వ్యామోహం, అటువంటి వ్యక్తులు పరిచయం, మిమ్మల్ని ప్రలోభ పెట్టడం, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గంలోకి వెళ్ళేలా మిమ్మల్ని ప్రేరేపించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడం, అటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా సాధ్యతలకు నియంత్రించుకుంటే కంపల్సరీగా రాహు మిమ్మల్ని కంట్రోల్లో పెట్టి మీరు మీ ధర్మాన్ని, మీ కర్తవ్యాన్ని నిర్వహించే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ప్రలోభాలకి లొంగకండి, వ్యసనాలకి వాటి జోలికి వెళ్ళొద్దు, ఈజీమనీ కోసం పాటుపడద్దు. కేవలం నిజాయితీగా ధర్మ మార్గంగా కర్కాటక రాశి వారు స్వభావ సిద్ధంగా వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే వెళ్ళండి తప్ప దీన్ని ఏమాత్రం కూడా మరి వేరే మార్గంలోకి ప్రయాణించే ప్రయత్నం అయితే చేయవద్దు. సో ఏదైనా ఈ రాశి వారికి మరి కంపల్సరీగా 11లో గురువు వచ్చినప్పుడు గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల నిరంతరం ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క మార్గం ద్వారా ఆ గురువు చెప్పిన విధంగా మీరు నడుచుకుంటే 100% ఈ సంవత్సరం అంతా కూడా మీ బ్యాలెన్స్ షీట్ అద్భుతంగా ఉంది. కాబట్టి ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్న అప్పైనా ఈ సంవత్సరం తీరిపోయే అవకాశం ఉంది. స్వస్తి.